సంవత్సరాల తరబడి గవర్నమెంట్ జాబ్ కోసం వేచి చూస్తున్నారా? కేవలం 8 నెలల్లో మీ కల నెరవేర్చుకోండి. వెంటనే కింది నంబర్స్‌కి కాల్ చేయండి. ఉద్యోగాలు చేస్తూ వ్యాపారాలు చేస్తూ మాతృదేశం పేరు నిలబెట్టాలి. కానీ అమెరికాలో తెలుగు సంఘాలు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. తాజాగా యాపిల్ కంపెనీలో పనిచేస్తున్న 185 మంది తెలుగు టెక్కీలను ఆ కంపెనీ ఉద్యోగాల నుంచి నిర్దాక్షిణ్యంగా తొలగించడంతో అసలు విషయం బయటపడింది. విరాళాలు పొందిన తానాకు ఎఫ్బీఐ కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్టు నోటీసులు జారీ చేయడం, పూర్తి వివరాలతో హాజరు కావాలని చెప్పడంతో ఒక్కసారిగా మ్యాటర్ బ్లాస్ట్ అయింది. దీంతో అమెరికాలోని తెలుగు సంఘాలు చేస్తున్న స్కామ్ కథలన్నీ ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి. కొందరు చేస్తున్న పనులకు సంఘాలే తలదించుకోవాల్సిన పరిస్థితి. ఇందుకు దశాబ్దాల ఘన చరిత్ర ఉన్న తానా అతీతమేమీ కాదు. ఆ సంస్థలో ఒక మాజీ సభ్యుడు తన సొంత కంపెనీకి చేసుకున్న నిధుల మళ్లింపు ఇప్పటికే ఎఫ్బీఐ దాకా వెళ్ళింది. అంతకు మించిన సమస్యలు అమెరికాలోని తెలుగు అసోసియేషన్ల చుట్టూ తిరుగుతున్నాయి. ఒకవైపు ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్, ఇంకోవైపు యుఎస్ ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ రంగంలోకి దిగడంతో మ్యాచింగ్ గ్రాంట్ ప్రోగ్రాం ద్వారా విరాళాలు అందుకున్న తెలుగు అసోసియేషన్ల స్కామ్ కథ వెలుగులోకి వచ్చింది. అమెరికాలో తెలుగు సంఘాలకు లెక్కలేదు. అమెరికాలో ఉన్న తెలుగు వారంతా తానా, నాటా, ఆట, నాట్స్, నిర్వా, ఆప్తా వంటి సంఘాలు ఏర్పడ్డారు. అమెరికాలో కాపులు, కమ్మలు, రెడ్లు కుల సంఘాలుగా ఏర్పడి ఈ ఆర్గనైజేషన్స్ ను నడిపిస్తున్నాయి. అమెరికా వచ్చి తెలుగు వారికి ఏ కోర్సులు, ఏ యూనివర్సిటీలు బాగున్నాయి, ఉద్యోగ కల్పన, అమెరికాలో తెలుగు వారికి సహాయం, అమెరికాలో తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడటం, ఇలాంటివి ఎన్నో చెయ్యాలి. వీటి ముసుగులో నిధులు సేకరించి సొంత అవసరాలకు వాడుకుంటున్న ఉదంతం తానాలో బయటపడింది. ఇప్పుడు ఈ ఉచ్చు అన్ని తెలుగు సంఘాలకు బిగుస్తుందని చెప్తున్నారు. అమెరికా తెలుగు సంఘాల్లోని కొందరు చేసిన పనికి అమెరికా ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. దేశం కాని దేశం వెళ్లి ఉద్యోగాలు చేస్తూ వ్యాపారాలు చేస్తూ మాతృదేశం పేరు నిలబెట్టాలి. కానీ అమెరికాలో తెలుగు సంఘాలు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. తాజాగా యాపిల్ కంపెనీలో పనిచేస్తున్న 185 మంది తెలుగు టెక్కీలను ఆ కంపెనీ ఉద్యోగాల నుంచి నిర్దాక్షిణ్యంగా తొలగించడంతో అసలు విషయం బయటపడింది. విరాళాలు పొందిన తానాకు ఎఫ్బీఐ కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్టు నోటీసులు జారీ చేయడం, పూర్తి వివరాలతో హాజరు కావాలని చెప్పడంతో ఒక్కసారిగా మ్యాటర్ బ్లాస్ట్ అయింది. దీంతో అమెరికాలోని తెలుగు సంఘాలు చేస్తున్న స్కామ్ కథలన్నీ ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి. కొందరు చేస్తున్న పనులకు సంఘాలే తలదించుకోవాల్సిన పరిస్థితి. ఇందుకు దశాబ్దాల ఘన చరిత్ర ఉన్న తానా అతీతమేమీ కాదు. ఆ సంస్థలో ఒక మాజీ సభ్యుడు తన సొంత కంపెనీకి చేసుకున్న నిధుల మళ్లింపు ఇప్పటికే ఎఫ్బీఐ దాకా వెళ్ళింది. అంతకు మించిన సమస్యలు అమెరికాలోని తెలుగు అసోసియేషన్ల చుట్టూ తిరుగుతున్నాయి. ఒకవైపు ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్, ఇంకోవైపు యుఎస్ ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ రంగంలోకి దిగడంతో మ్యాచింగ్ గ్రాంట్ ప్రోగ్రాం ద్వారా విరాళాలు అందుకున్న తెలుగు అసోసియేషన్ల స్కామ్ కథ వెలుగులోకి వచ్చింది. అమెరికాలో తెలుగు సంఘాలకు లెక్కలేదు. అమెరికాలో ఉన్న తెలుగు వారంతా తానా, నాటా, ఆట, నాట్స్, నిర్వా, ఆప్తా వంటి సంఘాలు ఏర్పడ్డారు. అమెరికాలో కాపులు, కమ్మలు, రెడ్లు కుల సంఘాలుగా ఏర్పడి ఈ ఆర్గనైజేషన్స్ ను నడిపిస్తున్నాయి. అమెరికా వచ్చి తెలుగు వారికి ఏ కోర్సులు, ఏ యూనివర్సిటీలు బాగున్నాయి, అమెరికా ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. దేశం కాని దేశం వెళ్లి ఉద్యోగాలు చేస్తూ వ్యాపారాలు చేస్తూ మాతృదేశం పేరు నిలబెట్టాలి. కానీ అమెరికాలో తెలుగు సంఘాలు అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. తాజాగా యాపిల్ కంపెనీలో పనిచేస్తున్న 185 మంది తెలుగు టెక్కీలను ఆ కంపెనీ ఉద్యోగాల నుంచి నిర్దాక్షిణ్యంగా తొలగించడంతో అసలు విషయం బయటపడింది. విరాళాలు పొందిన తానాకు ఎఫ్బీఐ కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్టు నోటీసులు జారీ చేయడం, పూర్తి వివరాలతో హాజరు కావాలని చెప్పడంతో ఒక్కసారిగా మ్యాటర్ బ్లాస్ట్ అయింది. దీంతో అమెరికాలోని తెలుగు సంఘాలు చేస్తున్న స్కామ్ కథలన్నీ ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి. కొందరు చేస్తున్న పనులకు సంఘాలే తలదించుకోవాల్సిన పరిస్థితి. ఇందుకు దశాబ్దాల ఘన చరిత్ర ఉన్న తానా అతీతమేమీ కాదు. ఆ సంస్థలో ఒక మాజీ సభ్యుడు తన సొంత కంపెనీకి చేసుకున్న నిధుల మళ్లింపు ఇప్పటికే ఎఫ్బీఐ దాకా వెళ్ళింది. అంతకు మించిన
మించిన సమస్యలు అమెరికాలోని తెలుగు అసోసియేషన్ల చుట్టూ తిరుగుతున్నాయి. ఒకవైపు ఫెడరల్ బ్యూరో ఇన్వెస్టిగేషన్, ఇంకోవైపు యుఎస్ ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్ రంగంలోకి దిగడంతో మ్యాచింగ్ గ్రాంట్ ప్రోగ్రాం ద్వారా విరాళాలు అందుకున్న తెలుగు అసోసియేషన్ల స్కామ్ కథ వెలుగులోకి వచ్చింది. అమెరికాలో తెలుగు సంఘాలకు లెక్కలేదు. అమెరికాలో ఉన్న తెలుగు వారంతా తానా, నాటా, ఆటా, నాట్స్, నిర్వా, ఆప్తా వంటి సంఘాలు ఏర్పడ్డారు. అమెరికాలో కాపులు, కమ్మలు, రెడ్లు కుల సంఘాలుగా ఏర్పడి ఈ ఆర్గనైజేషన్స్ ను నడిపిస్తున్నాయి. అమెరికా వచ్చే తెలుగు వారికి ఏ కోర్సులు, ఏ యూనివర్సిటీలు బాగున్నాయి, ఉద్యోగ కల్పన, అమెరికాలో తెలుగు వారికి సహాయం, అమెరికాలో తెలుగు సంస్కృతి సాంప్రదాయాలను కాపాడటం, ఇలాంటివి ఎన్నో చెయ్యాలి. వీటి ముసుగులో నిధులు సేకరించి సొంత అవసరాలకు వాడుకుంటున్న ఉదంతం తానాలో బయటపడింది. ఇప్పుడు ఈ ఉచ్చు అన్ని తెలుగు సంఘాలకు బిగుస్తుందని చెప్తున్నారు. అమెరికా తెలుగు సంఘాల్లోని కొందరు చేసిన పనికి విరాళాలు ఇచ్చినట్లు నటించిన వారు, తమ కంపెనీలను బోల్తా కొట్టించిన వారు, విరాళాలు పొందిన సంస్థలు ఇప్పుడంతా మూకుమ్మడిగా ఇరుక్కునే పరిస్థితి. యాపిల్ కంపెనీలో సీనియర్ మేనేజర్ క్యాడర్ నుంచి ఎంట్రీ లెవెల్ ఎగ్జిక్యూటివ్ల వరకు మొత్తం 185 మంది తెలుగు ఉద్యోగుల్ని తొలగించారు. కారణం యాపిల్ మ్యాచింగ్ గ్రాంట్ ప్రోగ్రామ్ను దుర్వినియోగం చేయటమే. అమెరికాలో ఒక కార్పొరేట్ సంస్థలో పనిచేసే ఉద్యోగి ఏదైనా స్వచ్ఛంద సంస్థకు విరాళం ఇచ్చారనుకుందాం. అప్పుడు ఆ సదరు కంపెనీ కూడా ఉద్యోగుల్లో ఇలా దాతృత్వ భావన పెంచేందుకు ఉద్యోగి ఎంత నిధిని డొనేట్ చేస్తాడు అంతే మొత్తం సదరు కార్పొరేట్ సంస్థ కూడా అదే ఎన్జిఓకి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీగా నిధులు విరాళంగా ఇస్తుంది. ఇందులో కంపెనీ ఆశయం గొప్పది. అయితే అదే లూప్ హోల్ను తెలుగు ఉద్యోగులు ఉపయోగించుకుని డబ్బులు విరాళంగా ఇస్తున్నట్లు ట్రాన్స్ఫర్ చేయటం, సదరు కంపెనీ కూడా ట్రాన్స్ఫర్ చేయగానే వాళ్ళ డబ్బులు వాళ్లకు తిరిగి ఇచ్చేయటం లాంటి పనులు చేస్తారు. ఈ ప్రక్రియను అనుమానించిన యాపిల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇంటర్నల్ రెవెన్యూ సర్వీస్కు కంప్లైంట్ చేసింది. అందులో భాగంగానే ఈ స్కామ్ మొత్తం బయటపడింది. దీంతో తానాకు కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్టు నోటీసులు జారీ చేసింది. తానాకు సంబంధించిన మొత్తం సమాచారంతో కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశించింది. ఆ సమాచారాన్ని ఎఫ్బిఐకి కూడా మెయిల్ చేయాలని ఆదేశించింది. కాలిఫోర్నియా డిస్ట్రిక్ట్ కోర్టు ఆదేశాలు ఇప్పుడు అమెరికా తెలుగు కమ్యూనిటీలో చర్చనీయాంశంగా మారాయి. 2019 జనవరి నుంచి 2024 డిసెంబర్ దాకా తానా కార్యకలాపాలకు సంబంధించిన వివరణాత్మక రికార్డులను ఎఫ్బిఐ, ఐఆర్ఎస్ అలాగే యుఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ జాయింట్ గా తానాకు నోటీసులు ఇచ్చాయి. తానాకు ఈ మ్యాచింగ్ గ్రాంట్స్ ప్రోగ్రాం విరాళాలు ఒక తలనొప్పి అయితే ఇప్పటికే తానా ఫౌండేషన్ నిధుల మళ్లింపు వ్యవహారం మరింత ఇరుకున పెట్టింది. తానా ఫౌండేషన్ మాజీ కోశాధికారి శ్రీకాంత్ పోలవరపు $3 మిలియన్ పైగా నిధులను తన సొంత సంస్థకు మళ్లించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీన్ని తీవ్రంగా పరిగణించిన తానా బోర్డు మీటింగ్ పెట్టుకుని ఆయన నుంచి రికవరీ చేసే చర్యల్లో ఉన్నాయి. నిధులు మళ్లింపు నిజమేనని, అది తన సొంత నిర్ణయమని, దీనికి పూర్తి బాధ్యత వహిస్తానని శ్రీకాంత్ పోలవరపు చెప్పుకొచ్చారు.